నమస్కారం. నా పేరు కేతనబోయిన హనుమంతరావు. భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శిని. నిన్న గౌరవ కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు నిర్మలా సీతారామన్ గారు ప్రకటించినటువంటి కేంద్ర బడ్జెట్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు పెద్దపీట వేసినటువంటి బడ్జెట్గా కనపడుతుంది. క్యాపిటల్ ఎక్స్పెండిచర్కు పెద్దపీట వేయటము అంటే భవిష్యత్తులో ఆర్థిక అభివృద్ధికి ఆదాయానికి అవకాశం ఉన్నటువంటి బడ్జెట్గా కేంద్ర మంత్రివర్యులు రూపొందించటం జరిగింది. అంతేకాకుండా తయారీ రంగానికి పెట్టుబడులను ప్రోత్సహించి ఆర్థిక శక్తిని దేశంలో పెంపొందించటమే లక్ష్యంగా రూపొందించినటువంటి బడ్జెట్గా కేంద్ర బడ్జెట్ కనపడుతూ ఉంది. అంతేకాకుండా వికాసం, విశ్వాసం, వసతులు లక్ష్యంగా నిలిచినటువంటి బడ్జెట్ కేంద్ర బడ్జెట్గా ఉన్నది. అంతేకాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులను పెంచి ఆర్థిక వృద్ధి లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను రూపొందించడం జరిగినది. రైతులు గ్రామీణ అభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయ రంగాన్ని గ్రామాల అభివృద్ధికి ఊతమిచ్చినటువంటి బడ్జెట్ కేంద్ర బడ్జెట్ 2026-27ని రూపొందించడం జరిగినది. ఎంఎస్ఎంఈలకు మరియు నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను రూపొందించటం జరిగినది. ఎంఎస్ఎంఈలకు సుమారు 10,000 కోట్ల రూపాయల ప్రోత్సాహాలను కేంద్ర బడ్జెట్లో రూపొందించటం జరిగినది. తద్వారా నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించటమే లక్ష్యంగా కేంద్ర బడ్జెట్ను రూపొందించటం జరిగినది. టోటల్గా ఈ బడ్జెట్ దేశ దీర్ఘకాల అభివృద్ధి లక్ష్యంగా రూపొందించినటువంటి బడ్జెట్ను దేశ ప్రజలకు అందించినటువంటి ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి కేంద్ర ఆర్థిక మంత్రివర్యులు శ్రీమతి నిర్మలా సీతారామన్ గారికి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.